지난주에는 조금 급하게 했는데 오늘부터는 이제 조금 강의를 천천히 하시게 될 겁니다. పైన వారము వాళ్ళు మనకి చాలా ఫాస్ట్ గా చెప్పారు. ఈ రోజు కొంచెం స్లోగా వాళ్ళు మనతో మాట్లాడబోతారు. 이제 제가 본래 4시간에 마치라고 했는데 그거 전체를 그렇게 하면 너무 그냥 중요한 걸 넘어가기 때문에 시간을 마음껏 들여서 요한계시록까지 중요한 부분을 다루도록 하겠습니다. సో 4 వారాలు మాత్రం వాళ్ళకి టైం ఇచ్చేంటమే. అందుకని వాళ్ళు చాలా ఫాస్ట్ గా చెప్తుండ్రు. ఇప్పుడు వాళ్ళకి లేదు స్లోగా మీరు చెప్పండి ఎన్ని వారాలైనా పర్వాలేదు అని చెప్పినాను. సో వాళ్ళు 예, ఈ రోజు 강의 నుండి మనకి స్లోగా వాళ్ళు టీచ్ చేస్తారు. 예, 강의 시간도 단 1시간만 하고 여러분들 기도 시간을 충분히 드리도록 하겠습니다. క్లాస్ 1 అవర్ మాత్రమే చేస్తారు. తర్వాత మనం ప్రార్థన చేసుకోవచ్చును. 예, 우리 신봉수 목사님 나오셨습니다. 우리 모두 감사합니다. 박수하겠습니다. మనంతా సింగ్ బొంగ్సు పాస్టర్ గారికి మనం చప్పట్లు కొట్టి వాళ్ళకి కృతజ్ఞత చెప్తాము. 오케이, 웰컴. 되도록이면 화면을 켜주면 감사하겠습니다. 목사님들 나오신 분들 화면 켤 수 있으면 화면을 켜면 좋습니다. అందరూ వీడియో ఆన్ చేస్తే బాగుంటుంది. వీడియో ఆన్ చేసి మనం క్లాస్ విందాము. 할렐루야. 신봉수 목사입니다. 여러분들 대한민국은 굉장히 춥습니다. నేను కిమంగ్సు పాస్టర్ అని మీకందరికీ నా వందనాలు. కొరియా దేశంలో చాలా చలి ఎక్కువగా ఉంది ఇప్పుడు. 오늘 여유 있는 시간을 주셔서 감사합니다. ఈ రోజు కూడా నాకు సమయం ఇచ్చిన దానికి మీకు వందనాలు. 오늘 하나님의 말씀 두 구절을 말씀드리는데 시편 73편 28절에 하나님을 가까이 함이 내게 복이라. 73편 28절. ఈ రోజు మనము 57వ కీర్తన 24వ వాక్యముని మనం చదువుకుందాము. 53వ కీర్తన 24వ వచనము. 아멘. 네. 아멘. 한국말로 우리 한 번 더 하겠습니다. 하나님을 가까이 함이 내게 복이라. 내가 주 여호와를 피난처로 삼아 주의 모든 행사를 선포하리라 그랬습니다. 자, 다음 한 구절 더 제가 욥기 22장 21절. 욥기 22장 21절. 너는 하나님과 화목하고 평안하라. 그리하면 복이 내게 임하리라. 아멘. యోబు రాసిన పత్రిక 22వ అధ్యాయం 21వ మీకు ఇలా చెప్తుంది, ದೇವರ ಚಿತ್ತಕ್ಕೆ ಒಡಂಬಟ್ಟು ಸಮಾಧಾನ ಹೊಂದು ಇದರಿಂದ ನಿನಗೆ ಶುಭವಾಗುವುದು. 아멘. 가장 중심은 바로 이 구절은 하나님 앞에 예배를 잘 드리면 영혼이 복을 받는다라는 뜻을 가지고 있어요. ఈ వాక్యం అర్థం ఏమంటే దేవుని సముఖంలో మనం మంచిగా ఆరాధన చేస్తే మనము ఆశీర్వాదాలు పొందుకోగలము అనే ఒక అర్థముగా ఉంది. 네. 아멘. 자, 우리 이제 시편으로 욥기로 들어가기 전에 우리 손가락 열을 한번 이렇게 해봅시다. యోబు రాసిన పత్రికని మనం ధ్యానం చేసేకి ముందుగా మనమందరం ఇట్లా 10 వేళ్ళని మనం చూపిస్తాం ఇట్లా. 네, 신앙생활의 10계명인데 내가 지금 현재 실천하고 있다면 이렇게 적으면 되는 거예요. 먼저 첫 번째, 나는 예배를 잘 드린다면 이렇게 적으면 됩니다. వాక్యం చెప్పేటప్పుడు మీరు ఇలా ఏళ్ళు ఇట్లా పడుచుకుంటే చాలు. 나는 하나님 앞에 11조를 잘하고 있다 하면은 이렇게 하면 됩니다. 두 번째, నేను దేవుని సముఖంలో నేను మంచిగా దశంశ కానుకలు వేస్తున్నానని చెప్పినాడు ఇలా. 나는 이웃 사랑을 실천하고 있다 하면은 세 번째 적으면 됩니다. 그러나 నేను మా నెరవేరే మా పక్కింటి పరుగుల్ని మంచిగా ప్రేమిస్తున్నాను అన్నాడు ఇలా. 나는 성경을 매일 읽고 있다 그러면은 또 이렇게 적으면 됩니다. నేను బైబిల్ని ప్రతిరోజు చదువుతున్నాను అన్నప్పుడు ఇలా. 나는 하나님께 기도를 잘하고 있다. నేను దేవునితో బాగా ప్రార్థన చేస్తున్నాను. 나는 하나님 앞에 전도를 잘하고 있다. నేను దేవునితో మంచిగా స్వార్థ ప్రకటిస్తున్నాను. 나는 부모님을 잘 섬기고 있다. మా తల్లిదండ్రులు నేను మంచిగా చూసుకుంటున్నాను. 형제 자매와 잘 지내고 있다. మా అక్క చెల్లెలతో మంచిగా ఉన్నాను. 교회 봉사를 난 잘하고 있다. మా సంఘంలో అన్ని కార్యాలు నేనే పనిచేస్తున్నాను. 주의 종을 잘 섬기고 있다. మా సేవకుల్ని మంచిగా నేను గౌరవిస్తున్నాను. 자, 이렇게 10가지를 제가 여러분들에게 소개를 했습니다. ఇలా ఒక 10 కార్యాలు నేను మీకు చెప్పబోతున్నాను. 100점인 분도 있고 100점인 분도 있고 50점인 분도 있고 아마 90점인 분도 있고 이렇게 점수가 다 다를 것입니다. సో ప్రతి ఒక్కొక్కరికి వేరే వేరే లాగా ఉంటుంది. ఒకరికి 50, ఒకరికి 90, ఒకరికి 20, ఒకరికి 10 అలా ఉంటుంది. 그러나 60점은 넘어야 됩니다. 6개는 넘어야 돼. మనము ఒక 60 మనం దాటాలి.
자, 이렇게 우리 지금 현재 목사님들을 대상으로 해가 했지만은 이 내용을 그대로 우리 성도님들에게 적용을 한다면은 만일에 우리 성도님들이 60점이 아니라면은 6개가 아니라면은 오히려 부족한 것을 더 잘할 수 있도록 지도해야 될 줄 압니다. నేను ఈ రోజు పాస్టల్ సెమినార్ లో ఉన్నాను. పాస్టర్ సెమినార్లకి నేను నేర్పిస్తున్నాను. కానీ నేను నేర్పిస్తుండే ఈ వాక్యాలని మీరు అలాగనే మీ ఒక సంఘస్లకి మీరు నేర్పించాలి. ఎలా నేర్పించాలంటే ఒక 60% అయినా మీరు మీ సంఘస్లకి నేను చెప్పే వాక్యాలే మీరు నేర్పించాలి. 욥기로 출발하겠습니다. 박수 한번 యోబు రాసిన 칩시다. పత్రికను మనం ధ్యానం చేస్తాము. 자, 욥은 1장에서 2장까지는 욥에 대한 재난이 나옵니다. యోబు పుస్తకంలో చూస్తే యోబు 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో యోబుకు వచ్చిన ఒక పరిశోధన గురించి మనం చూస్తాము. 3장에서 42장 6절까지는 욥의 변론이 나옵니다. యోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి అధ్యాయం వరకు మనం చూస్తే యోబు పడిన ఒక బాధల గురించి ఆయన చెప్పిన మాటల గురించి రాయబడినది. 욥기 42장 7절에서 17절에는 욥의 구원에 대해서 이야기해 주고 있습니다. యోబు రాసిన పత్రిక 42వ అధ్యాయం 7వ వచనం నుండి కొన్ని వచనాల వరకు యోబుకి వచ్చిన రక్షణ గురించి రాయబడింది. 구약의 의인 2명이 있습니다. పాత నిబంధనలో నీతివంతులు ఇద్దరు ఉన్నారు. 욥과 바로 노아입니다. యోబు మళ్ళీ నోహా. 그런데 욥은 너무너무 어려움을 당했습니다. కానీ యోబు చాలా కష్టాలను అనుభవించాడు. 욥처럼 어려움 당한 성경에는 이러한 사람이 없습니다. యోబులాగా కష్టపడిన బాధ అనుభవించిన వేరొకరు ఎవరు లేరు బైబిల్లో. 저는 욥기를 중학교 1학년 때 읽었습니다. నేను యోబుని చిన్న వయసులోనే నేను బాగా చదివాను. 그런데 또 욥처럼 부자도 없습니다. 성경에서 가장 부자가 바로 욥입니다. యోబులాగా ఐశ్వర్యవంతుడు కూడా ఎవరు లేరు. 욥의 고난과 대하는 서로 밀접한 관계를 가지고 있습니다. యోబు చాలా ఒక కష్టకరమైన ఒక పరిస్థితిలో ఆయన ఉన్నాడు. 세 가지로 나눈다면은 యోబుని 3 రకాల మనం చెప్పాలి అంటే 첫째는 고난 받기 전에 대합니다. మొదటగా ఆయనకి శోధన వచ్చేకి ముందు జీవితము. 두 번째는 고난 중에 대합니다. రెండోదిగా ఆయనకి శోధనలు వచ్చినప్పుడు. 세 번째는 고난을 해결하는 대합니다. మూడోదిగా శోధనలు అన్ని వెళ్ళిపోయి ఆయన జయం పొందుకున్నప్పుడు. 그러면은 고난 받기 전에 대한에 욥의 소유가 많았습니다. యోబుకి ఆ ఒక శోధన వచ్చేకి ముందు ఆయన చాలా ఒక పెద్ద ఐశ్వర్యవంతుడు అయ్యిండే. ఆయనకి ఆస్తులు ఎక్కువ ఉండే. 성경에서 제일 부자였습니다. ఆయన బైబిల్లోనే అందరికన్నా ఎక్కువగా ఐశ్వర్యవంతుడు అయ్యిండే. 교만치 아니했습니다. ఆయనకి ఒక అహంకారం ఉండలేదు. 난 제일 부자야 하면서 이렇게 교만하지 않았습니다. నేను పెద్ద సావుకారు, నేను ఐశ్వర్యవంతుడు అని ఆయనకు ఉండలేదు. 그리고 자기 개인의 경건에만 힘쓴 것이 아니라 자녀들의 경건 생활에도 신경을 쓰면서 오직 하나님 앞에 예배의 제일 중심을 삶을 살았습니다. ఆయన కొరకై మాత్రమే ఆయన ఉండలేదు. అంత మాత్రమే కాదు, ఆయన బిడ్డల కొరకై ఆయన దేవుని ఆరాధిస్తూ ఆయన దేవునికి యజ్ఞాలని సమర్పణ చేస్తూ ఉన్నాడు. 그때 하나님과 사탄과의 대화가 있었습니다. అప్పుడు దేవునికి సైతానికి ఒక సంభాషణ జరుగుతుంది. 그것은 욥의 경건의 뿌리에 대한 것이었습니다. అప్పుడు యోబు గురించి ఆయన చెప్తున్నాడు. 욥의 경건의 뿌리는 소유에 있지 아니하고 하나님의 자신에 있었습니다. యోబుని దేవుడు అంతవరకు కాపాడుతున్నాడు. 이 일을 마귀에게 알게 하기 위해 욥의 고난은 허락된 것입니다. అప్పుడు తర్వాత సైతాన్ వచ్చి యోబుకి పరిశోధన ఇవ్వాలి, ఆయన అప్పుడు నిన్ను 근데 이 대화를 చెప్తాడని 모르는 చెప్పినప్పుడు యోబుకి శోధన ఇస్తున్నాడు. 그런데 이 대화를 모르는 사탄과 하나님과 이 관계의 대화를 모르는 욥은 더욱 괴로웠습니다. ఈ సైతాన్ ఏం చేస్తాడంటే దేవుని దగ్గర పోయి యోబు గురించి చెప్పి యోబుకి శోధన ఇస్తున్నాడు. 고난 중에 이제 두 번째는 대합니다. 고난 중에 대하. 욥의 고난 중에 ఆయన 대하. తన శోధనల మధ్యలో ఆయన మాట్లాడుతున్నాడు.
고난을 알리는 사람들과의 욥의 고백입니다. ఆ ఒక్క శోధనలు వచ్చిన తర్వాత చాలా మంది యోబు దగ్గర వచ్చి మాట్లాడుతున్నారు. 아내와의 대화입니다. తర్వాత ఆయన భార్య మాట్లాడుతుంది. 욥의 고백을 합니다. యోబు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. 욥의 친구들과의 대화입니다. యోబు తన స్నేహితుల జొత్తులో మాట్లాడుతున్నాడు. 그러나 이런 대화에서 문제 해결의 길을 찾지 못했습니다. ఇలా ఎంత మాట్లాడినా కూడా వాళ్ళ ప్రాబ్లంల నుండి ఆయన శోధన నుండి బయటకు పడలేదు ఆయన. 끝없는 논쟁을 일으켰습니다. ఆయన చివరి వరకు బాధని అనుభవించాడు. 욥의 세 친구하고 답하고 대화하고 세 바퀴 돌면은 욥 기사는 끝납니다. యోబు జొతకి ముగ్గురు స్నేహితులు వచ్చి వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు, ఈయన ఉత్తరం చెప్తాడు. క్వశ్చన్లు అడిగితే ఉత్తరం ఈ ముగ్గురు స్నేహితులు 3 రకాలుగా వాళ్ళు మాట్లాడి 3 రకాలుగా ఆయన ముగ్గురితో ఆయన మాట్లాడుతున్నాడు. 고난을 해결하는 대화. 세 ఒక 번째, శోధన నుండి బయటకు వచ్చేదాని కొరకై 욥과 친구 사이에 논쟁이 끝난 뒤에 하나님의 말씀이 있었습니다. యోబు తన ఒక శోధన నుండి బయటకు వచ్చేదానికి దేవుని వాక్యాలు ఆయనకి కావాల్సి ఉన్నింది. 그 말씀에는 3가지 질문이 있었습니다. ఆ మాటల్లో దేవునితో ఆయన మాట్లాడిన మాటలో 3 కార్యాలు ఉన్నవి. 존재론에 대한 질문입니다. 내가 어디 있느냐? ఆయన తన సృష్టి గురించి నేను ఆడున్నాను ఏమి ఆయన క్వశ్చన్ అడుగుతున్నాడు. 욥기 38장 4절이었고요. యోబు 38 4వ వచనము. 인식론에 대한 질문입니다. తర్వాత ఆయన గర్భం గురించి ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు. 내가 아느냐? 내가 아느냐? నీకు తెలుసునా? 능력에 대한 질문입니다. తర్వాత ఆయన బలం గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. 할 수 있느냐? చేసేకవుతుందా? 욥은 하나님의 음성을 듣고 비로소 회개한 욥은 갑절의 축복을 받았습니다. ఇలా మాట్లాడిన తర్వాత యోబు దేవునితో దీవించబడతాడు. 우리가 욥의 목적은 이 기록한 목적은 의인이 어떻게 고난을 받을 수 있느냐 하는 문제를 다루어서 죄인만이 고난을 받는다는 사상만이 진리가 아님을 밝히기 위하여서 기록한 것입니다. ఈ రోజు ఒక నీతిమంతుడు ఎలా శిక్షించబడతాడు, పాపం చేసే వాళ్ళు కదా శిక్షించబడాలి అనే దానికి ఒక మంచి ఉత్తరము యోబు రాసిన పుస్తకంలో ఉంది. 주제는 왜 의인이 고난을 받는가? ఎందుకు నీతిమంతులకి శోధన వస్తుంది? 오늘 저는 욥기서 22장 21절에 너는 하나님과 화목하고 평안하라 그리하면 복이 내게 임하리라는 말씀을 여러분들에게 성경 구절로 말씀해 드렸습니다. ఈ రోజు మనం వాక్యం చదివాము. యోబు రాసిన పుస్తకం 22వ అధ్యాయం 21. దేవుని చిత్తానికి వడబట్టు సమాధానం పొందు, దీని నుండి నీకు శుభం పొందును అని. 우리 목사님과 전도사님들이 한 구절을 더 기억해야 할 말씀이 욥기서 42장 5절입니다. మనం ఇంకా ఒక మాటని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. యోబు రాసిన పుస్తకంలో 42వ వచనము. 내가 주께 대하여 귀로 듣기만 하였더니 이제는 눈으로 주를 배움나이다. 아멘. ఆయన ఏం చేస్తున్నాడు? కివిಯಿಂದ నిన్న విషయాన్ని ಕೇಳಿದನು, ಈಗಲಾದರೂ ನಿನ್ನನ್ನೇ ಕಣ್ಣಾರೆ ನೋಡುವೆನು. 그러면 욥기의 하나님은 어떤 하나님이십니까? అలాగైతే యోబు దేవుడు ఎలా ఉండే దేవుడు అయినాడు? 사단의 참소가 사실이 아님을 증명하기 위해 잠시 욥에게 고난을 허락하시는 하나님이십니다. సైతానికి దేవుడు యోబుని కొంతకాలము శోధించడానికి ఆయన పర్మిషన్ ఇస్తున్నాడు. 고난은 의와 믿음을 시험하는 것입니다. ఆ ఒక శోధన అంటే ఆయనకుండే నమ్మకంని పరీక్షిస్తున్నాడు. 이것이 하나님께서 사단으로 하여금 욥에게 주는 고난을 허락하신 이유 중에 하나입니다. ఇది సైతాను వచ్చి దేవునితో అడిగినప్పుడు సైతానికి దేవుడు అప్పుడు పర్మిషన్ ఇస్తున్నాడు యోబుకి ఒక శోధన ఇచ్చేదానికి. 고난은 나쁜 짓을 하는 사람들을 고치시는 하나님의 징계입니다. కొన్ని సార్లు శోధన వచ్చేసి తప్పు చేస్తున్న వాళ్ళకి శిక్షించేదానికి కొన్ని సార్లు దేవుడు శోధన ఇస్తాడు. 이것이 욥의 세 친구의 주장입니다.
ఇది యోగు స్నేహితులు వచ్చి యోగుకి ఇలా చెప్తున్నారు, నువ్వేమో తప్పు చేస్తున్నావు అందుకే నీకు దేవుడు శోధన ఇస్తున్నాడు అని. 오늘 우리 목사님들 목회를 하면서 얼마나 힘드십니까? ఈ రోజు పాస్టర్ అయిన మీరు చేస్తున్న పరిచర్యలు ఎంతో కష్టపడుతున్నారు కదా మీరు. 저는 중학교 1학년 때 욥기서를 보면서 어떤 고난도 나는 감당하면서 살아가리라는 각오를 가지게 되었습니다. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు యోబు రాసిన పుస్తకం చదివి నాకు ఏం కష్టం వచ్చినా నేను దాన్ని సహించుకుంటాను అని నేను తీర్మానం చేశాను. 욥기서는 42장인데 우리 목사님들 오늘 이 강의가 끝나면은 욥기서 꼭 한번 읽어보시기를 권면합니다. యోబు రాసిన పుస్తకంలో 42 అధ్యాయాలు ఉన్నవి. ఈ రోజు క్లాస్ అయిపోయిన తర్వాత మీరు యోబు రాసిన పుస్తకాన్ని పూర్తిగా ఒకసారి చదవండి. 오늘 욥기서의 가장 중요한 단어는 바로 대답하고 말하다라는 말입니다. యోబు రాసిన పుస్తకంలో చాలా ముఖ్యమైన ఒక మాట ఏమంటే వాళ్ళు క్వశ్చన్ అడిగాడు, ఈయన ప్రత్యుత్తరం ఇస్తున్నాడు అనేది. 52회나 나옵니다. ఇలా 52 తొర్లు రాయబడింది ఉత్తరం ప్రత్యుత్తరం ఇస్తున్నాడు అని. 그러면은 시편으로 넘어가겠습니다. తర్వాత ఇప్పుడు కీర్తనలు. 시편으로 넘어가기 전에 제가 우리 목사님들 앞에서 하모니카를 한 곡 부르겠습니다. కీర్తనల్ని మనం చూసాక ముందు హార్మోనికాని ఒకసారి నేను మీకు ఊరికి చూపిస్తాను. 아리랑을 부르겠습니다. 아리랑. ఆమేన్. 제가 하모니카를 독하게 했습니다. నేను హార్మోనికాని ఇప్పటికీ నేను నిలిపి పాఠం చేస్తాను. 우리 인도의 목사님들에게 보이기 위해서 한번 해봤습니다. నేను కేవలం మీకు హార్మోనికాని చూపించడానికి కొరకే మాత్రమే ఒకసారి నేను దాన్ని యూజ్ చేశాను. ఇప్పుడు 이제 시편으로 넘어가겠습니다. ఇప్పుడు కీర్తనల్ని మనం చూస్తాము. 시편의 첫 번째 단어가 뭔지 아십니까? కీర్తనల మొదట మాట ఏమి మీకు తెలుసా? 복이라는 단어입니다. 복. ధన్యుడు అనే ఒక మాట. 저는 신구약 성경 구절 세긴을 한 책을 만들어서 세긴을 했습니다. నేను ఒక బైబిల్లో ఒక కొన్ని మాటల్ని నేను ఇచ్చేసుకొని ఒక పుస్తకం నేను రాసినాను. 세계에 한 권밖에 없는 책입니다. ప్రపంచంలో నేను రాసిన పుస్తకం ఇది ఒకటే ఉంది. నేను రాసిన పుస్తకం లాగా వేరే ఏది లేదు. 창세기에서 요한계시록까지의 복을 다 뽑은 겁니다. ఆది కాండం నుండి ప్రకటన రాసిన పుస్తకం వరకు దేవుడు చేసిన ఆశీర్వాదాలు మాత్రమే నేను దాంట్లో రాసినాను. 욥기에는 복이라는 단어가 11번 나옵니다. యోబుల ధన్యుడు అనేది ఎప్పుడు నవయ 11번. 11. 11 సైతులు వస్తుంది. 시편에는 64회 나옵니다. కీర్తనలో 64 తోర్లు వస్తుంది. 잠언에는 26번 나옵니다. సామతులలో 24 తోర్లు వస్తుంది. 전도서에서는 7번 나옵니다. ప్రసంగిలో 7 తోర్లు వస్తుంది. 아가서에서는 한 번 나옵니다. సంఘ ఒక సతి వస్తుంది. 자, 그러면 시편에서 복이라는 단어로 시작되는데 끝마치는 마지막에 시편 150편 마지막 성경 구절이 뭔지 아십니까? 바로 할렐루야랍니다.
కీర్తనలు 1వ అధ్యాయంలో ధన్యుడు అని వస్తది. కీర్తనలు 150 అధ్యాయంలో ఏమొస్తది? లాస్ట్ లో హల్లెలూయా అని వస్తది. 시편의 1편은 6절입니다. కీర్తన 1వ కీర్తన 6 వచనాలు ఉంది. 시편 마지막 150편도 6절입니다. కీర్తనలో 150 కీర్తన కూడా లాస్ట్ లో 6 వచనాలు మాత్రమే ఉంది. 그러면 오늘 하나님께서 이 시편을 왜 기록했는가? 하나님에 대한 기쁨과 감사와 찬양과 제 고백 등 이스라엘의 예배와 축제 때는 항상 신앙의 교본으로 삼기 위해서 기록했습니다. ఈ రోజు కీర్తనలు ఎందుకు రాశారు? దేవుని స్తుతించేదానికి, మహిమపరిచేదానికి, ఆరాధన చేసేదానికి, ఇశ్రాయేల్ దేశంలో దేవుని ఆరాధిస్తున్నాడు, ఎలా దేవుని పాటలతో స్తుతిస్తున్నాడు అని చెప్పేదాని కొరకై కీర్తనలు రాయబడినవి. 시편에는 여러 가지 감탄사가 있습니다. కీర్తనలు ఎన్నో వేరే వేరే జనాలు రాసినారు. 우리 목사님들 이제 이 말씀만 딱 기억하시면은 아마 시편을 갖다 줄줄줄 외우게 될 것입니다. ఈ రోజు మీరు నేను చెప్పే ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల్ని మీరు మంచిగా అర్థం చేసుకుంటారు. 그 감탄사의 단어는 어찌 그리입니다. 어찌 그리. దాంట్లో కొన్ని మాటలు ఏమంటే ఎలా ఉంది అనే కూడా అనే కార్యాలను కూడా రాయబడింది. 시편에서 어찌 그리만 발견하면은 이 내용을 묵상하면은 시편 전체의 흐름을 읽게 됩니다. ఈ ఒక మాటని మనం అర్థం చేసుకుంటే కీర్తనలు మొత్తం మనం అర్థం చేసుకోవచ్చును. 우리 한국의 목사님들도 제가 이거 말씀드리지 않았어요. 그래서 잘 모릅니다. కొరే దేశంలో కూడా ఉండే పాస్లకు కూడా నేను ఇది చెప్పట్లేదు. 인도의 목사님들에게 먼저 알리는 겁니다. ఇండియా దేశంలో ఉండే మీకు నేను మొదటగా ఈ మాటలు చెప్తున్నాను. 그러면 중요한 어찌 거리를 이제부터 풀어나가겠습니다. ఇప్పటి నుండి ఆ మాట ఏమి అని మనము ధ్యానం చేస్తాము. 첫째는 대적이 많은 데 대하여 시편 3편 1절에 여호와여 나의 대적이 어찌 그리 많은지요. समझ चिलचोलियो. 시편 3편 1절에 여호와여 나의 대적이 어찌 그리 많은지요. కీర్తనలో 3వ కీర్తన 1వ వాక్యం యెహోవానే ನನ್ನ విరోధులు ఎಷ್ಟో ಹೆಚ್ಚಾಗಿದ್ದಾರೆ. 그냥 그대로 통역하시면 돼요. 성경 찾지 말고 제가 말하는 대로 통역하시면 됩니다. 두 번째는 자연의 아름다움에 대하여. రెండోదిగా దేవుని సృష్టి కార్యం గురించి అక్కడ రాయబడింది. 여호와 우리 주의 주의 이름이 온 땅에 어찌 그리 아름다운지요. దేవుడా మీరు మాకి ఎంతో మేలు మీరు చేసినారు అని. 예비하신 은혜에 대하여 దేవుని ఆరాధన మళ్ళీ దేవుని కృప గురించి 주를 두려워하는 자를 위하여 쌓아두신 은혜 곧 인생 앞에서 죽게 피하는 자에 위하여 베푸신 은혜가 어찌 그리 큰지요. 아무래도 찾으셔야 될 것 같습니다. 시편 31편 19절을 좀 찾으셔야 될 것 같습니다. 19절 కీర్తనలు 31:19 వచనము మనం చదువుకుందాం. కీర్తనలు 31:19. 네 번째는 주의 인자에 대하여 시편 36편 7절에 나옵니다. 36편 7절에 하나님이여 주의 인자하심이 어찌 그리 보배로우신지요. మళ్ళీ కీర్తనలు 36:7 వాక్యంలో ఎలా ఉంది? దేవుని ప్రేమ ఎంతో అమూల్యమైనది. 하나님의 구원에 대하여 시편 66편 3절에 하나님께 고하기를 주의 일이 어찌 그리 어미하신지요. కీర్తనలు 66 అధ్యాయంలో కూడా ఉంది దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు అని. 시편 73편 19절에 악인의 멸망에 대하여 저희가 어찌 그리 졸지에 항폐되었는가. కీర్తనలు 73:9 వాక్యంలో కూడా ఎంతో తన వైరిలో విరుద్ధంగా ఎంతో కార్యాలు దేవుడు చేశాడని ఉంది. 시편 84편 1절에 주의 장막에 대하여 만군의 여호와의 주의 장막이 어찌 그리 아름다운지요. దేవుడు ఇలా బైబిల్ ఎన్నో స్థితులు రాసినట్టు ఎంతో కార్యాలు చేశాడు అని. 시편 89편 47절에 창조에 대하여 주께서 모든 인생을 어찌 그리 허무하게 창조하셨는지요. కీర్తనలు ఇంకొక పక్క చెప్తుంది దేవుడు తన సృష్టిని ఎంతో గొప్పగా దేవుడు చేశాడని. 시편 92편 4절 5절에 보면은 주의 행사에 대하여서 여호와여 주의 행사가 어찌 그리 큰지요.
కీర్తనలు 91వ కీర్తనలో కూడా ఉంది దేవుడు తన కార్యాలని ఎంతో అగాధంగా ఆయన చేశాడు అని. 시편 104편 24절에 섭리에 대하여 여호와여 주의 하신 일이 어찌 그리 많은지요. కీర్తనలు 104వ వాక్యంలో కూడా దేవుడు ఎంతో జయముని తన జనాలకు అనుగ్రహించాడు అని ఉంది. 아멘. 시편 119편 97절에 내가 주의 법을 어찌 그리 사랑하는지요. దేవుడి ఆశీర్వాదాలను ఎంతగా నేను పొందుకున్నానని కూడా ఇంకొక పక్క ఉంది. 시편 119편 103절에 주의 말씀의 맛이 내게 어찌 그리 단지요. చెప్పా 119편 103절 కీర్తనలు 119 103 వాక్యములో కూడా ఇలా రాయబడింది. 시편 133편 1절에 형제 연합에 대하여 형제가 연합하여 동거함이 어찌 그리 선하고 아름다운 거. కీర్తనలు 133 ఒకటో వాక్యములో ఉంది సహోదరులు ఒకటై ఉంటే ఎంతో రమ్యంగా ఉంటుంది అని. 시편 139편 17절에 주의 생각에 대하여 하나님이여 주의 생각이 내게 어찌 그리 보배로운지요. 139వ కీర్తనలో కూడా దేవుడు ఇలా ఈ వాక్యముని రాయబడింది. 어찌 그리가 많이 나오죠. 유창무 목사님 어찌 그리가 그렇게 많이 나오지요. 이렇게 하다 보니까 전부 다 벤자민 목사님도 어찌 그리가 많이 나오지요. 자, 시편은 이렇게 이제 어찌 그리로 끝이 나는 겁니다. ఈ రోజు కీర్తనలో మనం చూస్తున్నాం ఎంతో ఎస్టో అని కన్నడలో ఎస్టో అనే మాటల్ని కీర్తనలో ఎక్కువగా రాయబడింది. 힘들고 어려울 때 కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు 이스라엘 백성이 하나님께 드리는 기도와 찬송의 규범을 제공해 주시기 위해서 우리 시편을 하나님께서는 기록해 주셨습니다. వాళ్ళు ప్రార్థనలు చేసేదాన్ని ఒక కీర్తనలో వాళ్ళు రాసినారు. 하나님의 백성의 기도와 찬송을 통하여 하나님과 더불어 가지는 신령한 교제가 바로 이 시편 속에 있습니다. దేవుడి ఒక కీర్తనలో మనం చూస్తాము ఒక తన జనాలకి ఎలా స్వతంత్రం ఇస్తున్నాడు జనాల్ని ఎలా విడిపిస్తున్నాడు అనే దాన్ని మనం చూస్తాము. 다윗은 하루에 7번씩 찬송했다고 합니다. దావీదు ఒక రోజుకి 7 తోర్లు ఆయన దేవుని మాటల్ని దేవునితో ప్రార్థన చేస్తున్నాడు అని రాయబడింది. 오고로 시작한 할렐루야로 끝나는 이 찬양을 여러분들이 늘 생활 속에 하시기를 주의 이름으로 축원합니다. ఈ రోజు ధన్యుడు మళ్ళీ హల్లెలూయా అని రాయబడిన యొక్క కీర్తనలు ఎప్పుడు మీ జీవితంలో ఉండి ఈ కీర్తనల ద్వారా మేము దీవించినాయి. 그러면 시편의 하나님은 어떤 하나님이십니까? మళ్ళీ కీర్తనలో ఉండే దేవుడు ఎలా ఉండే దేవుడు అయినాడు? 창조의 하나님이십니다. ఆయన సర్వ సృష్టిని కలుగ చేసిన దేవుడు అయినాడు. 구원의 하나님이십니다. ఆయన మనం కాపాడే దేవుడు అయినాడు. 섭리하시는 하나님이십니다. ఆయన మనకి జయమిచ్చే దేవుడు అయినాడు. 시편에는 찬양이라는 단어가 176회가 나옵니다. 시편에는 찬양이라는 단어가 176회가 나옵니다. కీర్తనలో దేవునికి స్తోత్రం అనేది 100కి ఎక్కువగా రాయబడింది. 오늘 우리 창조의 하나님을 보면은 여호와 우리 주여 주의 이름이 온 땅에 어찌 그리 아름다운지요 주의 영광을 하늘 위에 두셨나이다 하고 시편 8편 1절에는 말씀해주고 있습니다. కీర్తనలో కూడా ఆయన చేసిన కొన్ని కార్యాల గురించి అక్కడ రాయబడింది. 창조의 하나님은 하늘이 하나님의 영광을 선포하고 궁창이 그 손으로 하신 일을 나타내는도다 그랬습니다. దేవుడు ఈ లోకముని ఎలా సృష్టించాడు ఎలా ఈ లోకముని దేవుడు కలిగి చేశాడు అనే దాన్ని కూడా కీర్తనల్లో రాయబడింది. 내가 주께 감사함은 나를 지으신 신묘막적하심이라 주의 행사가 기이함을 내 영혼이 잘 아나이다 그랬습니다. దేవుని ఒక మాటల్ని నేను మంచిగా వింటున్నాను దేవుని వాక్యాల్ని దేవుడు నాకు ఇస్తున్నాడు దేవునికి స్తోత్రం అని కూడా రాయబడింది. 시편 51편 10절에 하나님이여 내 속에 정한 마음을 창조하시고 내 안에 정직한 영을 새롭게 하소서 그랬습니다. కీర్తనలు 51వ కీర్తనలో దేవుని నాకు ఇలా చెప్తుంది ప్రభా నాలో నూతన హృదయం నిర్మించు అని. 바로 이것이 하나님의 창조의 하나님. దేవుడు ఈ వాక్యాలను చూస్తే దేవుడు మనల్ని కలుగ చేసే దేవుడు అయినాడని మనం చూస్తాము. 시편에서는 두 번째는 시편의 하나님은 어떤 하나님이냐? 구원의 하나님이십니다. 자기 위에서 보내사 나를 취하시며 ఎలా దేవుడు అయినాడంటే మనం రక్షించే దేవుడు అయినాడు. 시편 18편 16절 17절을 우리 벤자민 목사님께서 한번 읽어보시면 좋을 것 같아요.
18편 16절 17절 이게 바로 구원의 하나님. 저가 위에서 보내사 나를 취하시며 కీర్తన 16వ వచనం 17వ వచనం మనం ఒక్కిత చదువుకుందాం. కీర్తనలు 16 18 16. 네, 한글로 우리 한국말로 하겠습니다. 저가 위에서 보내사 나를 취하시며 많은 물에서 나를 건져내셨도다. 나를 강한 원수와 미워하는 자에게서 건지셨으며 저희는 나보다 힘센 용고로다 그랬습니다. 자, 시편 కీర్తనలు 26 18 16 17 ఇలా రాయబడిన ಆತನು ಮೇಲನ ಲೋಕದಿಂದ ಕೈ ಚಾಚಿ ನನ್ನನ್ನು ಹಿಡಿದು ಮಹಾ ಜಲರಾಶಿಗಳೊಳಗಿಂದ ಎಳೆದನು. ನನಗಿಂತ ಬಲಿಷ್ಠರು ಪುಷ್ಟರು ಆಗಿ ದ್ವೇಷಿಸುತ್ತಿದ್ದ ಶತ್ರುಗಳಿಂದ ನನ್ನನ್ನು ಬಿಡಿಸಿ ರಕ್ಷಿಸಿದನು. 여호와께서 자기에게 속한 바 기름 부음 받은 자를 구원하시는 줄을 이제 내가 아노니 그 오른손에 구원하는 힘으로 그 거룩한 하늘에서 저에게 응락하시리로다가 20편 6절에 말씀해 주고 있습니다. కీర్తనలు 20 కీర్తన 6వ వాక్యంలో కూడా దేవుడు నన్ను శత్రువుల నుండి నన్ను విడిపించాడు అని అక్కడ రాయబడింది. 세 번째는 섭리하시는 하나님. మూడవదిగా మనకి జయమిచ్చే దేవుడు. 시편 31편 15절에 내 시대가 주의 손에 있사오니 내 원수가 핍박하는 자에서 나를 건지소서. దేవుడు దేవునితో ఆయన ప్రార్థన చేస్తున్న ప్రభా నన్ను ద్వేషించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళతో నుండి నన్ను విడిపించు ప్రభా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 시편은 창조, 구원, 섭리하시는 하나님은 그 백성들의 복에 거내며 찬미의 대상이 되십니다. సో బైబిల్ ఇలా ఎంతో కష్టంలో ఉండే వాళ్ళని, బాధలో ఉండే వాళ్ళని దేవుడు విడిపిస్తాడు. ఆ విడిపించే ప్రార్థనల్ని కీర్తనలో రాయబడినవి. 시편 16편 2절에 말씀해 주고 있습니다. కీర్తనలు 16వ కీర్తనలో అదే రాయబడింది. 자, 그러면은 이제 잠언으로 넘어가겠습니다. ఇప్పుడు మనము సామెతలకు వెళ్దాము. 잠언은 31장으로 되어 있습니다. సామెతల్లో 31వ అధ్యాయం ఉంది. 31 అధ్యాయాలు ఉన్నవి. 카렌다입니다. 카렌다. క్యాలెండర్ లాగా. 오늘이 12월 27일이니까 그냥 27장 읽으면 됩니다. ఈ రోజు 27వ తేదీ డిసెంబర్ 27. మా సామెతలు 27వ అధ్యాయం చదివితే మంచిది అవుతుంది. 그래서 계속 또 못 있다가 또 이제 30일이 왔습니다. 그럼 30장 읽으면 됩니다. 28, 29 చదివే కాలేదు. ఇప్పుడు 31వ తేదీ వచ్చింది. 31వ అధ్యాయం చదువుదాము. 솔로몬이 잠언은 청소년 교육을 위한 기록한 귀한 글입니다. సొలొమోను ఈ యొక్క సామెతలు అనే పుస్తకం అని ఆయన చాలా విశేషంగా రాసినాడు. 내 아들아 하는 말이 21번이나 나옵니다. 내 아들아 하는 말이. ఏం చెప్తా, నన్న కందనే అంటే నా కొడుక అనేలాగా ఎన్నో తోర్లు బైబిల్ ఈ సామెతల్లో రాయబడింది. 1장 18절, 2장 1절, 3장 1절, 11절, 21절, 4장 1절, 10장 20절, 5장 1절, 57절, 20절, 6장 1절, 3절, 20절, 7장 1절, 24절, 8장 32절, 23절, 15절, 19절, 26절, 24장 13절, 27장 11절, 31장 1절 여기에 전체에 바로 내 아들아라는 단어가 나옵니다. కన్నడలో కంద అని, తెలుగులో కుమారుడా అని ఉందా ఏమో తెలియదు నాకు. అలా ఆయన చెప్పిన అధ్యాయంలో ఎన్నో వాక్యాలు చెప్పారు. అన్ని కడలు కూడా సామెతల్లో కుమారుడా కుమారుడా అని రాయబడింది. కుమారుడా లేకపోతే కన్నడలో కంద అని ఉంది. 자녀 교육은 부모 모두의 책임입니다. 자녀의 교육은 부모님의 모두의 책임입니다. మన బిడ్డలకి మనము మంచిగా శిక్షణ ఇచ్చేది, వాళ్ళకి మంచిగా బుద్ధి నేర్పించేది ప్రతి ఒక్క తల్లిదండ్రుల జవాబుదారీ ఉన్నది. 잠언 1장 8절을 우리 한번 읽어보시겠습니다. సామెతలు 1వ అధ్యాయం 8వ వచనం మనం చదువుదామా? 내 아들아 내 아비 సామెతలు 1వ అధ్యాయం 8వ వచనము. సామెతలు 1:8 చదవండి తెలుగులో. 그 내용은 내 아들아 내 아비의 훈계를 들으며 내 어미의 법을 떠나지 말라. 이는 내 머리에 아름다운 관이요 내 목에 금사슬이니라 라는 성경 구절입니다. చదువుతారా? సామెతలు 1వ అధ్యాయము 8వ వచనము. 두 번째 우리가 보게 되면은
내 아들이 해서는 안 될 일들, 즉 소극적인 명령들이 있습니다. ఈ సామెతలో దేవుడు ఇలా ఎన్నో వాక్యాల్ని ఈ సామెతలో రాయబడి ఉన్నది. ఎవరు క్లాస్ వింటుండలేదా? ఎవరు తెలుగులో చదివేలేదా మీరు? నేను చదువుతానా? వద్దురా, నామిడికి చదువు అన్నట్టు చదవండి. 네. 내 아들이 해야 할 또 적극적인 명령들도 있습니다. మన బిడ్డలు మనం చేయాల్సి ఉండే ఎన్నో పనులు ఉన్నవి. 소극적인 명령들은 뭐 나의 물건을 훔치는 일, 이성 문제에 주의해야 할 일, 이성 문제에 실수하면 존엄과 수함과 재물과 건강의 상실을 고단하는 경고의 메시지가 있습니다. ఇలా మన బిడ్డలు ఎలా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు ఎలా పెంచాలి, వాళ్ళు ఏం చేయాలని ఎన్నో కార్యాలు మన పిల్లల గురించి ఇక్కడ రాయబడింది. 술을 즐기는 자로 더불어 사귀지 말라. 이거 소극적인 명령입니다. సో మన బిడ్డలు నువ్వు ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని ఇక్కడ రాయబడింది. 술의 호기심에서 그리고 습관 마침내 중독으로 끝납니다. 예? 중독으로 끝납니다. 나쁜 것으로 వాళ్ళని 끝납니다. మంచిగా పెంచాలి అని కూడా ఇక్కడ రాయబడింది. 술은 6가지 불행을 가져옵니다. 술. మనము ఎక్కువగా మద్యపానం చేస్తే 6 రకాలైన అపాయాల్ని అది మద్యపానం మనకి తీసుకొని వస్తుంది. 재앙과 근심과 분쟁과 원망과 창상과 붉은 눈입니다. మనం మద్యపానం చేసినప్పుడు ఎన్నో 6 రకాలైన అపాయాల్ని అది మనకి తీసుకొని వస్తుంది అని చెప్తున్నాడు. 잠언 23장 29절의 말씀입니다. సామెతలు 23:29 వచనంలో ఇలా రాయబడింది. సామెతలు 23:29. 네. 내 아들아 하면서 적극적인 명령들이 있는데 잠언 24장 21절에는 내 아들아 여호와와 왕을 경외하고 반역자로 더불어 사귀지 말라. 이런 적극적인 메시지가 있습니다. సామెతలు 24వ అధ్యాయం 21వ వాక్యంలో ఇలా ఉంది. కొడుక నువ్వు యెహోవానికి రాజునికి భయపడు అని అక్కడ రాయబడింది. 잠언에는 하늘의 질서와 하나님의 하늘의 질서와 땅의 질서를 존중하도록 교훈하고 있습니다. అంటే ఏం చెప్తుంది? తన బిడ్డలకి ఆయన ఏం నేర్పిస్తున్నాడు? దేవునికి నువ్వు విధేయుడక, నువ్వు నిన్ను పోషిస్తున్న రాజులకి కూడా అరసులకి కూడా నువ్వు విధేయుడక అని అక్కడ నేర్పిస్తుంది. 질서 없는 세계는 공허하고 혼돈이 오고 흑암이 지배할 뿐입니다. ఎవరు ఈ లోకముల మంచి కర్తవ్యాల్ని పాటించలేదో, ఆజ్ఞల్ని పాటించలేదో వాళ్ళు ఎన్నో అపాయాలకి గురి అవుతారు. 잠언에는 여호와를 경외하는 자에 받는 축복이 많이 기록되어 있습니다. ఇలా సామెతల్లో దేవునికి భయపడే వాళ్ళకి వచ్చే ఆశీర్వాదాలు ఎన్నో రాయబడినవి. 이 잠언을 기록한 사람은 솔로몬입니다. ఈ యొక్క సామెతల్ని రాసింది ఆయన సొలొమోను. 목적은 악한 세상에서 일상생활의 여러 가지 면에 대한 하나님의 지혜를 응용케 하기 위하여 기록했습니다. ఈ యొక్క చెడ్డ ప్రపంచంలో మనం జీవించేటప్పుడు దేవుని ఒక జ్ఞానంని వివేకముని పొందుకునే దాని కొరకై ఆయన సామెతలు అనే పుస్తకంని రాసినాడు. 주제는 지상생활에 대한 하나님의 법칙이 기록되어 있습니다. అంత మాత్రమే కాదు, దేవుని కొన్ని ఆజ్ఞలు కూడా ఆ సామెతలు అనే పుస్తకంలో రాయబడినవి. 우리 자녀들이 지혜를 얻기를 원한다면 잠언서를 꼭 읽어야 됩니다. మన పిల్లలకి జ్ఞానం వాళ్ళకి ఎక్కువగా కావాలంటే వాళ్ళకి సామెతలు చదవడానికి మీరు చెప్పాలి. 시인이 되려면 시편을 읽어야 됩니다. వాళ్ళు మంచిగా దేవుని స్తుతించాలంటే వాళ్ళు కీర్తనలు చదవాలి. 고난을 극복하려면 욥기를 읽어야 됩니다. వాళ్ళకుండే శోధనల్ని జయించాలంటే యోబు అనే పుస్తకంని చదవాలి. 잠언의 성경 구절 하나를 제가 소개하겠습니다. 잠언 9장 10절. ఒక వాక్యంని మనం చదువుకుందాము. 잠언 9장 10절입니다. సామెతలు 9వ అధ్యాయం 7వ వచనము. 여호와를 경외하는 것이 지혜의 근본이요 거룩하신 자를 아는 것이 명철이니라. 7절이에요? 9장 10절. 10వ వచనము. 9వ అధ్యాయము 10వ వచనము. యెహోవాన భయమే జ్ఞానకి మూలము, పరిశుద్ధన తిಳುವಳಿಕೆ వివేకము అని అక్కడ రాయబడింది.
그럼 우리 하나님 앞에서 이제 잠언의 하나님이 어떤 하나님인가? ఇక 잠언의 సామెతలో 하나님이 ఉండే 어떤 దేవుడు ఎలా ఉండే దేవుడు 하나님이신가? అయినాడు? 첫째, మొదటగా 경외의 대상입니다. ఆయన జ్ఞానానికి మూలమైనాడు. 하나님은 우리의 경외의 대상이 되십니다. మనం ఆయనకి భయపడాలి, ఆయన భయము మనలో ఉండాలి. 하나님을 경외하는 구체적인 방법은 무엇입니까? దేవునికి ఎలా భయపడేది? 그것은 악을 미워하는 것입니다. అది పాపము ద్వేషం చేయాలి, అప్పుడే నువ్వు దేవునికి భయపడతావని అర్థము. 여호와를 경외하는 것을 악을 미워하는 것이라 나는 교만과 거만과 악한 행실과 패역의 입을 미워하느니라고 잠언 8장 13절은 말씀해 주고 있습니다. సామెతలు 8వ అధ్యాయంలో 11వ వాక్యంలో మనం చూస్తాము, దేవునికి భయం అంటే పాపంని ద్వేషించేది, గర్వము, అహంకారము, దుర్మార్గతనము, కుటిలము ఇవన్నిటిని విడిచిపెట్టేదే దేవునికి భయంగా ఉండేదని అక్కడ రాయబడింది. 두 번째, 그러면 잠언의 하나님은 어떤 하나님이신가? 두 번째는 하나님은 지식의 대상이 되십니다. తర్వాత సామెతలలో ఉండే దేవుడు ఎలా ఉండే దేవుడు అంటే ఆయన దేవుడు మనకి జ్ఞానం ఇచ్చే దేవుడు అయినాడు. 하나님을 아는 길은 무엇입니까? దేవుడు ఏ విషయాల్ని దేవుడు మనకి నేర్పిస్తాడు? 자연을 통해서, 섭리를 통해서, 성경을 통해서, 또한 예수 그리스도를 통해서 알게 됩니다. దేవుడు మనకి సృష్టిలో మనతో మాట్లాడతాడు, మన బుద్ధితో దేవుడు మనకి మాట్లాడతాడు, బైబిల్తో దేవుడు మనకి మాట్లాడతాడు, యేసుప్రభు చెప్పిన వాక్యాలతో దేవుడు మనకి మాట్లాడతాడు. 여호와를 알되 거룩하신 분으로 아는 것은 성화의 기초가 됩니다. యెహోవా అనే దేవుడు పరిశుద్ధ మంతుడు అని మనం తెలుసు, పునాది అవుతుంది. 이제 하나님을 알고 하나님을 믿는 자에게 어떤 축복이 있겠습니까? ఎవరు దేవుని తెలుసుకొని ఎవరు దేవుని ఆరాధిస్తారో వాళ్ళకి ఎలా ఉండే ఆ దీవెనల్ని దేవుడు ఇస్తాడు? 하나님을 공경하게 되며 하나님의 말씀을 믿게 되며 또 하나님을 아버지로 사랑하게 되며 주인으로 그를 공경하게 됩니다. దేవుడని ఆరాధించాలి, దేవుడని తెలుసుకోవాలి, దేవుడని స్తుతించాలి, దేవుడని మనం భయపడాలి. 세 번째로 잠언의 하나님은 어떤 하나님이십니까? మూడవదిగా సామెతలో ఉండే దేవుడు ఎలా ఉండే దేవుడు అయినాడు? 하나님을 경외하고 아는 자의 축복입니다. దేవునికి భయపడి దేవుని తెలుసుకునే మనకి దేవుడిచ్చే దీవెనలు. 예수님은 그 지혜와 그 키가 자라가면서 하나님과 사람 앞에 더 사랑스러워 가시더라 그랬습니다. యేసు ప్రభు ఈ లోకంలో ఆయన వెతికేటప్పుడు దేవునికి మనుషులకి ఆయన దేవుని దయ పొందుకొని ఆయన దీవించాడని ఆయన రాయబడింది. 그는 지식과 지혜를 소유하게 되면 명철의 소유자가 됩니다. 하나님을 공경했던 사람들이 다 그리하였습니다. జ్ఞానంలో బుద్ధిలో మనం మంచిగా ఎదిగామంటే అన్ని శోధనల్ని మనం మంచిగా జయించవచ్చును. 요셉에게 이르되 하나님이 이 모든 것을 내게 보이셨으니 너와 같이 명철하고 지혜 있는 자가 없도다 그랬습니다. యోసేపుకి కూడా ఇలా దేవుడు జనాలు చెప్తున్నాడు, నీలాగా జ్ఞానవంతుడు బుద్ధిమంతుడు ఈ లోకంలో వేరే ఎవరు లేరు అని. 잠언의 단어는 지혜입니다. సామెతలో రాయబడినది జ్ఞానం అనే మాట ఎక్కువ ఉంది. 우리는 목회를 할 때 지혜롭게 목회를 해야 됩니다. మనం ఆయన పరిచర్య చేసేటప్పుడు మంచిగా జ్ఞానంతో మనం పరిచర్య చేయాలి. 자, 그러면은 우리 전도서로 넘어가겠습니다. తర్వాత ఇప్పుడు మనం ప్రసంగి అనే పుస్తకం మనం ధ్యానం చేస్తాము. 전도서는 12장으로 되어 있습니다. ఈ ప్రసంగి అనే పుస్తకం వల్ల 12 అధ్యాయాలు ఉన్నవి. 카렌다입니다. 그것도 카렌다. ఇది కూడా ఒక క్యాలెండర్ లాగానే. 오늘 12월이면은 12장 읽으면 됩니다. ఈ రోజు 12వ నెల అంటే 12 అధ్యాయాలు చదివితే చాలు. 1월이 오면은 1장 읽으면 됩니다. ఈ ప్రసంగిలో 12 అధ్యాయాలు ఉండి ఒక నెలకి ఒక అధ్యాయం చదివితే చాలు. 솔로몬이 이 세상에서 할 것 안 할 것 다 하신 분입니다. సొలొమోను ప్రపంచంలో చేసేది చేయకూడని అన్ని పనులు ఆయన చేశాడు. 마지막 결론이 헛되다는 것입니다. ఆయన చెప్పే లాస్ట్ మాట అంత వ్యర్థమే. 전도서에서는 헛되다는 말이 많이 나옵니다. ఈ ప్రసంగి అనే పుస్తకంలో వ్యర్థం అనే మాటలు చాలా వస్తాయి. 그리고 해 아래서라는 단어가 최고로 많이 나옵니다. 31회나 나옵니다. ఆకాశం కింద అనే మాట 31 తోర్లు ప్రసంగి అనే పుస్తకంలో రాయబడింది.
솔로몬은 해 아래서 모든 것이 헛되다는 것을 발견하면서 기록한 책이 바로 이 전도서입니다. ఆకాశం కింద ఉండే ప్రతి ఒక్క కార్యము కూడా వ్యర్థమే అనేదాన్ని ఎక్కువగా ఆయన ఈ ప్రసంగి అనే పుస్తకములు ఆయన రాస్తున్నాడు. 이 세상의 것으로는 인간에게 참 만족을 줄 수 없음을 깨닫게 하기 위하여서 이제 솔로몬은 기록을 했습니다. ఈ లోకంలో ఉండే ఏ విషయము కూడా నీకు తృప్తి ఇచ్చలేదు, ఏ విషయము కూడా నీకు సొంతం కాదు అనే దాన్ని ఆయన వ్యర్థము అని పుస్తకముల ప్రసంగి అనే పుస్తకములు ఆయన రాస్తున్నాడు. 전도서는 솔로몬 왕의 삶의 체험적 고백입니다. ఈ యొక్క ప్రసంగి అనే పుస్తకము రాజు అయిన సొలొమోను తన అనుభవించి ఆయనకి వచ్చిన ఒక అనుభవంతో రాయబడిన పుస్తకము ప్రసంగి. 이 짧은 12장 책에서 헛되다라는 이 말이 30번 이상이나 사용했습니다. ఈ యొక్క చిన్న పుస్తకం ఇది ప్రసంగి 12 అధ్యాయాలు మాత్రం, ఇది 12 అధ్యాయంలో వ్యర్థం అనేది 30కి ఎక్కువగా సతులు ఇది రాయబడింది. 파스칼은 욥은 모든 것을 상실하였으므로 인생의 허물을 맛보고 솔로몬은 모든 것을 누리면서 인생의 허물을 맛봤다 그랬습니다. యోబు తన జీవితంలో ప్రతి ఒక్కటిని ఆయన పరీక్షించి ఆయన దేవుని సృష్టి గురించి ఆయన ప్రశ్న అయితే ఆయన మాట్లాడుతున్నాడు. కానీ సొలొమోను వచ్చేసి దేవునికి భయపడితే ఏ ఆశీర్వాదాలు వస్తది అని ఆయన చెప్పి చివరికి ఆయన ఒక మాట చెప్తాడు, ఏమంటే అన్ని వ్యర్థమే అని. 우리 인생의 생명은 딱 하나입니다. 한 번입니다. 한 번. మనుషులకి ఒకేసారి మాత్రమే మనకి జీవం ఉంటుంది. 그래서 우리의 생명은 소중합니다. అందుకే మన జీవితము చాలా విలువైనది. 단회적이며 이례적인 삶을 살아가는 인생들에게 바로 사는 길을 제시하기 위해서 이 글을 썼습니다. అలా ఇలా బతికే జనాలకి మంచిగా బతకాలి అనే దాని కొరకు ఈ పుస్తకం రాయబడింది. 특별히 젊은 청년들에게 자기의 발자취를 따르지 말도록 교훈하고 있습니다. విశేషంగా యవనస్తులకి మీకు ఇష్టం వచ్చిన మార్గంలో మీరు నడవద్దని అని చెప్పేదానికి ఈ పుస్తకం రాయబడింది. 청년 때의 잘못된 생애 철학을 만들 수가 있습니다. ఎందుకంటే యవనస్తులుగా మనం ఉన్నప్పుడు ఎన్నో పాపాలని మనం చేస్తుంటాము. 청년 때 즐기기만 하는 생활, 마음과 눈이 원하고 또 보는 대로 사는 생활, 하나님의 심판을 망각한 생활을 살아갈 수가 있습니다. దేవునికి విరుద్ధంగా మనం యవనస్తులైనప్పుడు మన హృదయంతో మన మనసులో ఎన్నో దేవుని విరుద్ధమైన కార్యాలని పాపాలని యవనస్తులైన మనం చేస్తుంటాము. 반대로 청년 때의 훌륭한 생애 철학을 가지고 하나님의 창조자로 믿는 신앙생활, 나는 피조물이라는 겸손한 생활, 하나님의 영광을 위해 사는 헌신적인 청년도 있습니다. సో దేవునితో మనము ఎలా ఉండాలి, దేవునితో మనం ఎలా బ్రతకాలి, మన జీవితం ఉద్దేశం ఏమి అనేదాన్ని కూడా ఆయన ఈ ఒక పుస్తకంలో చెప్పి లాస్ట్ గా చెప్తారు అన్ని వ్యర్థమే అని. 솔로몬이 청년들이 바로 살아야 할 이유를 말씀해주고 있는 책, 잠언. యవనస్తులు ఎలా బతకాలి అని చెప్పే పుస్తకము ప్రసంగి అయినది. 사람의 본분, 전부는 하나님을 경외하고 그 명령을 지키는 데 있습니다. మనుషులైన మనము దేవుని వాక్యాలు విని దేవుని వాక్యాలకి విధేయులు కావాలి. 하나님은 선악간에 반드시 심판하십니다. దేవుడు ఒక మంచి చెట్టుని చెడ్డ చెట్టుని కూడా ఆయన మంచిగా ఆయన న్యాయ తీర్పు చేస్తాడు. 영혼을 위한 삶의 순간을 우리는 바로 선용해야 합니다. మనము నిత్యముగా జీవం పొందుకోవాలి, నిత్య జీవం పొందుకోవాలంటే మనం మంచి కార్యాలు చేయాలి. 그러면은 전도서의 하나님은 어떤 하나님이십니까? అలాగైతే ప్రసంగిలో ఉండే దేవుడు ఎలా ఉండే దేవుడు అయినాడు? 자기 중심으로 사는 자의 만족이 없습니다. తనకి ఇష్టం వచ్చినలాగా బతికే వాళ్ళ జీవితంలో దేవునికి తృప్తి లేదు. 인생에 있어서 배워야 할 가장 중요한 일 중에 하나는 어떻게 무엇을 위해 사느냐 하는 삶의 방법이 목적일 것입니다. మనిషి జీవితాల్లో వాళ్ళు చేసే పనులు ఎలా చేయాలి, ఏం చేయాలి అనే కార్యాలు ఉంటాయి. 솔로몬은 한때 하나님을 잊어버리고 자기중심적으로 삶을 살아왔습니다. సొలొమోను కూడా తాను దేవుని మర్చిపోయి ఆయనకి ఇష్టం వచ్చినట్లు ఆయన బతికాడు. 그리고 철저히 인생의 허물을 맛보았습니다. ఆయన తన జీవితంలో ఎన్నో కష్టాలు ఆయన ఎదురించాడు. 술로 내 육신을 즐겼고 나의 사업을 크게 했고 내가 나를 위하여 집들을 지었고. 솔로몬은 자기를 위해서만 즐기면서 삶을 살아왔던 그 시절이 있었습니다. సొలొమోను తన కొరకే ఆయన బతికిన ఒక వ్యక్తి అయినాడు. 그러면 두 번째는 하나님 중심으로 사는 자는 만족이 있습니다.
తర్వాత దేవుని కొరకే ఎవరు బతుకుతారో వాళ్ళకి దేవుడు తృప్తి ఇస్తాడు. 전도서 12장 13절 14절에는 그 하나님 중심으로 사는 자의 만족을 이렇게 말합니다. 일의 결국은 다 들었으니 하나님을 경외하고 그 명령을 지킬지어다. 이것이 사람의 본분이니라. 하나님은 모든 행위가 모든 은밀한 일을 선악간에 심판하시라고 말씀했습니다. ఇక్కడ ప్రసంగి 12వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం ఇలా చెప్తుంది. ಎಲ್ಲವೂ ವಿಷಯ ತಿರಿತು ಎಲ್ಲವೂ ಕೇಳಿ ಮುಗಿಯಿತು, ದೇವರಿಗೆ ಭಯಪಟ್ಟು ಆತನ ಆಜ್ಞೆಗಳನ್ನು ಕೈಗೊಳ್ಳು ಮನುಷ್ಯರೆಲ್ಲರ ಕರ್ತವ್ಯವೂ ಇದೆ. ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಕೆಟ್ಟದಾಗಲಿ ಸಕಲ ರಹಸ್ಯ ಸಂಗತಿಗಳನ್ನ ವಿಮರ್ಶಿಸುವ ನ್ಯಾಯ ವಿಚಾರಣೆಗೆ ದೇವರು ಪ್ರತಿಯೊಂದು ಕಾರ್ಯ ಮಾಡುವನು. 그렇습니다. 하나님을 경외하는 신앙 생활과 그 말씀을 지키는 실천 생활이 조화될 때 거기에 참 만족과 기쁨과 보람이 우리에게는 있는 것입니다. ఎవరు దేవునికి భయపడి దేవుడు ఒక మంచి కార్యాలను చెడ్డ కార్యాలు అన్ని చూస్తున్నాడు అని ఎవరు అనుకుంటారో వాళ్ళు మాత్రమే మంచి కార్యాలు చేయగలరు, మంచి చేయగలరు. 우리는 하나님 앞에서 삶을 살아야 됩니다. మనము దేవుని ముందు మంచి బతకాలి. 우리는 하나님 앞에서 목회해야 됩니다. మనం దేవుని ముందుగా మంచిగా పరిచర్య చేయాలి. 우리가 성경을 읽는다면 자녀들도 성경을 읽습니다. మనం బైబిల్ చదవమంటే మన పిల్లలు బైబిల్ చదువుతారు. 우리가 기도한다면 자녀들도 기도합니다. మనం ప్రార్థన చేస్తే మన పిల్లలు ప్రార్థన చేస్తారు. 바울도 일생을 다 살게 될 때 내가 선한 싸움을 싸우고 달려갈 길을 마치고 믿음을 지켰으니 이제 후로는 나를 위하여 예비하신 의의 면류관이 기다린다고 했습니다. పౌలు ఇలా రాస్తాడు, నా జీవితంలో నేను మంచి పోరాటం పోరాడినాను, ఆ మంచి పోరాటం పోరాడి నా నమ్మకం నేను కాపాడుకోనాను అని చెప్తాడు. 얼마나 알찬 삶의 산자의 체험인 고백이 아니겠습니까? ఎంత మంచి జీవితం ఆయన జీవించి ఉంటే ఇలా మాట ఆయన చెప్తాడు. 마지막으로 전도서의 하나님은 어떤 하나님이십니까? 우리에게 선택을 요구하는 하나님이십니다. తర్వాత ఈ యొక్క ప్రసంగిలో ఉండే దేవుడు ఎలా ఉండే దేవుడు అయినాడంటే నీకేం కావాలో అది నువ్వు ఆరించుకోవచ్చునని దేవుడు చెప్తాడు. 나는 지금 어느 길로 걸어가고 있습니까? నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు? 목회하면서 혹시나 이중생활을 하지 않는지, నువ్వు పరిచర్య చేస్తూ ఒకవేళ నువ్వు దేవుని మార్గం తప్పిపోయినావా? 강단에서는 멋지게 설교를 하는데 가정에서는 폭력은 쓰지 않는지, ఒకవేళ నువ్వు సంఘంలో మంచిగా ఉండొచ్చునా, నీ కుటుంబంలో నువ్వు మంచిగా ఉన్నావా? 우리는 강단에서 선포하는 말씀을 그 강단에서 내려와서도 그대로 실천을 해야 될 줄 믿습니다. మనం ఫుల్ పిట్ లో నిలుచుకొని మాట్లాడే మాటలని ఫుల్ పిట్ దిగిన తర్వాత కూడా మనం దాన్ని పాటించాలి. 우리 하나님은 두 눈동자로 우리를 지켜보고 계십니다. దేవుడు తన రెండు కన్నులతో మనం చూస్తున్నాడు. 우리 중심까지도 보고 계십니다. మన మనస్సాక్షిని కూడా దేవుడు చూస్తున్నాడు. 하나님은 인도를 축복하십니다. దేవుడు భారతదేశంని దీవిస్తున్నాడు. 유창수 목사님을 통하여서 많은 교회를 세우면서 주관한 한 영혼을 구원케 하기 위해서 지금 현재 하나님은 일하고 계십니다. దేవుడు ఇప్పుడు ఎన్నో సంఘాలని మన పాస్టర్ ద్వారా దేవుడు కట్టి దేవుడు మన జతలో ఆయన పని చేస్తున్నాడు. 오늘 전도서에서 나온 것처럼 해 아래서입니다. ఈ రోజు ఈ యొక్క ప్రసంగ పుస్తకంలో రాసినలాగా ఆకాశం కింద అని. 마태복음 7장 13절 14절에 좁은 문으로 들어가라. 멸망으로 인도하는 문은 크고 그 길이 넓어 그리로 들어가는 자가 많고 생명으로 인도하는 문은 좁고 길이 협착하여 찾는 이가 적다고 말씀했습니다. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 33, 34 వాక్యంలో ఇలా రాయబడుతుంది. నువ్వు చిన్న ద్వారంలో నువ్వు లోపలికి వెళ్ళు, చిన్న ఒక ద్వారంలో లోపలికి వెళ్తే నువ్వు పరలోకానికి వెళ్ళగలవు అని అక్కడ రాయబడింది. 우리 인도 목사님, 선교사님들 혹시 34년 이상 목회하신 분 손들어 보실래요? ఇండియాలో ఇక్కడ ఉండేవాళ్ళు 34 సంవత్సరాల నుండి నేను పరిచయం చేస్తున్నాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేస్తారా? 없습니까? 34 సంవత్సరాల నుండి నేను పరిచయం చేస్తున్నాను అనేవాళ్ళు. 저는 교육자 생활을 지금 현재 34 సంవత్సరాలు అయింది అనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేస్తారా? 저는 교육자 생활을 지금 현재 37년째 하고 있습니다. నేను ఇప్పటికి 37 సంవత్సరాల నుండి నేను పరిచయం చేస్తున్నాను. 원래 목사 안수 받은 지가 34년이 되었습니다. నేను పాస్టర్ గా నేను ఆర్డినేషన్ తీసుకొని 34 సంవత్సరాలు అయింది. 저의 나이는 64살입니다. నాకు వయసు 64 సంవత్సరాలు. 우리 목사님, 전도사님들 생은 반복이 없고 생은 연습이 없습니다. మన పాస్టర్లు ఎవెంజలిస్ట్ అయిన మనము దేవునితో మంచిగా వెతకాలి.
하나님 중심, 하나님의 영광을 위해 여러분들이 공부하고 또 사업하고 활동하고 주관한 한 생명을 위하여서 여러분 모두가 정말로 목숨 거는 그러한 우리 목사님, 선교사님들이 되시기를 주의 이름으로 축복합니다. మీరందరూ ఆమేన్. దేవుని కొరకే మీరు బతకాలి, దేవుని కొరకే మీరు ఉండాలి, దేవుని కొరకే మీరు మంచిగా పరిచర్య చేయాలని దేవుని 오늘은- నామములో మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాను. 오늘은 저의 시간이 이제 마무리해야 할 시간이 되었습니다. ఈ రోజుకి నేను ఇంటికి ముగిస్తున్నాను. 저는 오늘 우리 목사님과 또 전도사님과 여러 선교사님들을 만나면서 또 두 번째 강의를 오늘 마치려고 합니다. ఈ రోజు ఇప్పుడుంటే మీకు అందరికీ నా వందనాలు చెప్తే ఈ రోజు నా రెండే ఒక క్లాస్ ని నేను ముగిస్తున్నాను. 잠언은 하나님을 경외하는 것, 심는 대로 거두는데 여호와를 경외하는 것이 그리고 또한 악을 멀리하는 것이라고 가르쳐 주었습니다. మనం ఈ రోజు దేవుని వాక్యంలో చూసాము, ఎవరు దేవునికి విరోధంగా ఎవరు దేవునికి భయపడతారో వాళ్ళు పాపముని ద్వేషించాలి, దేవునికి విరుద్ధమైన కార్యాలను ద్వేషించాలి అని అక్కడ రాయబడింది. 성공하는 사람은 생각이 다릅니다. ఎవరు జయం పొందినారో వాళ్ళ ఆలోచన వేరే రకంగా ఉంటుంది. 늘 하나님을 생각하고 వాళ్ళు ఎప్పుడు దేవుని గురించి ఆలోచిస్తూ 오직 한 영혼의 생명을 위하여서 최선을 다하는 우리 주의 사자 목사님들이 되기를 강구하면서 이 모든 강의를 마무리하려고 합니다. దేవుడు మిమ్మల్ని ఇలా దీవించని అని నేను ఆశిస్తూ ఈ రోజు క్లాస్ నేను ముగిస్తున్నాను. 저에게 주어진 시간이 이제 3분 남았습니다. నాకు ఇచ్చిన సమయం ఇంకా 3 నిమిషాలు ఉంది. 저는 태권도 공인 7단입니다. నేను టేక్వొందో క్లాస్ ని నేను బ్లాక్ బెల్ట్ ని తీసుకున్నాను. 예, 우리 목사님들 건강을 위해서 제가 이제 한 3가지 가르쳐 주고 마칩니다. 머리에 손을 얹으시기 바랍니다. నేను మీ ఆరోగ్యం కొరకే 3 కార్యాలు నేర్పిస్తాను. మీ 이 손바닥으로 겨드랑이를 막 때려 주시기 바랍니다. కొట్టుకోండి, మంచి ఆరోగ్యం వస్తుంది. 반대로 또 때려 주시기 바랍니다. 여기에 아주 이거 때려주면은 아주 건강하고 좋습니다. ఇలా మీరు కొట్టుకుంటే మంచి ఆరోగ్యం ఉంటుంది. 그다음에 X자를 해주시기 바랍니다. తర్వాత ఇలా 가슴을 주고 때려주시기 바랍니다. 목회가 힘들고 어려울 때 이렇게 두드려 주시면 참 좋습니다. ఏమైనా చాలా బాధగా ఉన్నప్పుడు ఇట్లా కొట్టుకుంటే మీకు మంచిగా ఆరోగ్యం ఉంటుంది. 그다음에 손을 이렇게 얹고 하나는 배에다가 이렇게 얹습니다. తర్వాత ఇలా చేపెట్టుకుని ఇలా కడుపు పైన చేపెట్టుకోండి, 여기도 두드려 줍니다. మళ్ళీ ఇలా కొట్టుకోండి. 반대로 합니다. 그리고 손을 머리에다 얹습니다. మళ్ళీ ఇలా పట్టుకోండి. 하나님 앞에서 너는 목회 잘하고 있는 거야. దేవునితో మంచిగా పరిచయం చేస్తున్నాను. 물질이 없어도 내가 너 채워줄게. నాకు ఏమి అవసరమో లేకుండా దేవుడు నా అవసరం తీరుస్తాడు. 힘을 내거라. 이러면서 여러분들이 손가락에 힘을 주고 머리에다가 이렇게 안마를 해줍니다. సో ఇలా మీరు గట్టిగా ఏళ్ళు ఇలా పెట్టుకొని మీ తలని ఇలా పెట్టుకొని ఇలా అనుకోండి. ఇలా 다음에 만날 때는 또 가르쳐 드리겠습니다. మళ్ళీ నేను ఇంకొకసారి నేను మిమ్మల్ని కలిసినప్పుడు నెక్స్ట్ వారం ఇంకా వేరే ఎక్సర్సైజ్ నేర్పిస్తాను. 세계 100세 이상 되신 할머니들이 건강법은 온몸을 빼두드려 주는 겁니다. ఈ లోకంలో ఉండే వాళ్ళు చాలా మంది ఆరోగ్యంగా ఉండేదానికి కారణము కొన్ని ఎక్సర్సైజ్లు ఉండి నేను అవన్నీ చెప్తాను. 목회가 힘들고 마음이 아프고 몸이 연약할 때 온몸을 두들겨줘서 여러분들이 스스로가 손으로 여러분 몸에 안수하면서 여러분들이 건강하기를 주의 이름으로 축원합니다. మీకు చాలా సుస్థ అయినప్పుడు మంచిగా పరిచయం చేసి వచ్చినప్పుడు మీ చేతుల్లో ఇలా ఇలా కొట్టుకొని మంచి ఆరోగ్యం పొందుకొని సుస్థాన్ని వెళ్ళిపోతుంది. 우리 인도 목사님들 화이팅입니다. ఇండియా పాస్టర్ ఫైటింగ్ ఫైటింగ్. 다음 주 만날 때까지 건강하시기를 바랍니다. 감사합니다. 이것으로 모든 강의를 마치겠습니다. థ్యాంక్ యూ. 예, 지금부터 이제 기도회를 인도합니다. ఇప్పటి నుండి మనం ప్రార్థన చేసేదానికి పోదాము. 예, 오늘 굉장히 중요한 말씀을 증거했습니다. ఈ రోజు మంచి వాక్యాల్ని వాళ్ళు మనకి బోధించారు. 예, 욥기를 통해서 고난도 잘 겪고 나면 하나님께서 영의 세계를 또 열어주십니다. యోబ్ లాగా మనము శోధనల్ని మనం ఎదిరించినప్పుడు దేవుడు మనకి చివరిగా మంచి ఆశీర్వాదాలు ఇస్తాడు. 예, 하나님께서 어찌 그리 우리를 사랑하고 어찌 하는 것을 시편으로 말씀해 주셨습니다. కీర్తనలు దేవుడు మనం ఎంతగో ప్రేమిస్తున్నాడని మనం చూస్తున్నాము. 예, 예수님 모르면 다 헛겁니다. యేసు ప్రభుని మనం తెలుసుకోలేదంటే అన్ని వ్యర్థమే. 우리 신봉순 목사님 이제 기도와 축도로 끝나시고 난 다음에 개인 기도회에 들어가겠습니다.
మన సింబోక్స్ పాస్ ప్రార్థన చేసి వాళ్ళు ఆశీర్వాదం ఇస్తారు. తర్వాత మనం ప్రార్థన చేసేదానికి పోదాము. 살아계신 우리 아버지 하나님 감사합니다. 우리는 늘 부족하고 연약하고 나약합니다. 하나님께서 우리 인도 목사님과 또 전도사님과 또 우리 사랑하는 귀한 주의 종들을 세우시고 인도의 복음화를 앞장서 나가고 있으니 주님께서 역사하시고 이 일에 앞장서는 우리 유창모 선교사님과 또 벤자민 목사님을 비롯해서 모든 목사님들과 합력하여 선을 이루시는 하나님의 능력과 역사를 기리며 오늘도 이 종이 말씀을 전가할 수 있도록 하나님께서 세워주심을 감사드립니다. 지금은 우리 주 예수 그리스도의 은혜와 살아계셔서 역사하시는 아버지의 놀라우신 사랑과 성령님의 내주하심과 교통하신 은혜가 오늘도 말씀 듣고 말씀으로 무장하고 하나님의 영광을 높이 드러내기를 원하는 우리 사랑하는 목사님들 머리물 위에 저들의 가정과 또 인도 나라와 우리 대한민국과 전 세계에서 복음을 전파하는 선교사님들 머리 위에 특별히 이 일에 앞장서는 우리 유창모 선교사님 가정 위에 또 오늘 벤자민 우리 목사님 가정 위에 지금부터 영원토록 함께 계실지어다. ఆమేన్. మా తండ్రి అయిన ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, మన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యత అభిషేకం ఈ రోజు క్లాస్ కి వచ్చిన ప్రతి ఒక్క దైవ సేవకుల పైన, ఇటువంటి యూచా పాస్టర్ పైన, మనందరి పైన ఇప్పటికీ ఎప్పటికీ ఉండని గాక. 예, 호스트 이제 벤자민 목사님 옮겼으니까 기도해 인도하세요. మనం ఈ రోజు చెప్పిన వాక్యాన్ని మనం విన్నాం కాబట్టి అలాగనే మనము దేవుని యొక్క జ్ఞానముని, దేవుని స్తుతించదాన్ని, మళ్ళీ ఈ లోకంలో ఉండేది అన్ని వ్యర్థమే, దేవుడు ఒకటే మా శాశ్వతమైన దాన్ని తెలుసుకున్నాం కాబట్టి ఆ వాక్యాల కొరకే మనం ఒక నిమిషం ప్రార్థన చేస్తాం. అందరూ కళ్ళు మూసుకొని దేవునితో, ప్రభా ఈ రోజు మీరు కీర్తనలు, సామెతలు, మళ్ళీ ప్రసంగి 3 పుస్తకాల్లో కొన్ని విషయాల్ని మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు ప్రభా అని ఆ వాక్యం కొరకే ఒక నిమిషం మనమందరం నోరు విప్పి మనం గట్టిగా మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా. యేసుక్రీస్తు నామములో ప్రభువా ఈ రోజు చెప్పిన వాక్యాలను ప్రభువా ఆశీర్వదించండి. ఈ రోజు వాక్యాలతో ప్రభువా మీరు మాతో మాట్లాడి అయ్యా మీరు మమ్మల్ని నడిపించాలని మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఆశీర్వదించండి యేసుక్రీస్తు నామములో ప్రభువా. అయ్యా ఈ రోజు మీరు మాకు కీర్తనలు అయ్యా ప్రభువా, సామెతలు ప్రభువా, స్తోత్రం అయ్యా. హల్లెలూయా, యేసుక్రీస్తు నామములో ప్రభువా మీరు మమ్మల్ని దీవించండి ప్రభువా. ఈ యొక్క ప్రసంగి 3 పుస్తకాలతో మీరు మాతో మాట్లాడి మన విషయాల్ని ప్రభావ మీరు యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నానయ్యా. స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించే ప్రభావ. స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రకర్తన ఈ రోజు ప్రభా అయ్యా ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క పాత్రని ప్రభా మీరు ఆశీర్వదించండి, దీవించండి అయ్యా ప్రభా. మేమందరూ ప్రభా మీ వాక్యాలకు విధేయులై ప్రభా జీవించేలాగా మీరు మాకు సహాయం చేయండి. ఈ లోకంలో ప్రభా మీరే ప్రభు అని ప్రభా ఈ లోకంలో ఉండేది అన్ని వ్యర్థమని ప్రభా మేము తెలుసుకుని ప్రభా మీ కొరకు మేము బ్రతికేలాగా మీరు మాకు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా కీర్తనలు చెప్పినలాగా ప్రభా ఎన్నో కార్యాలు మీరు మా కొరకు చేస్తున్నారయ్యా ప్రభా. అన్ని కార్యాలు ప్రభా మీరు మాకు నెరవేర్చాలని ప్రార్థిస్తున్నాను అయ్యా. సామెతలు రాసిన పుస్తకంలో ప్రభా అయ్యా మీరు ప్రభా యేసయ్యా మీరు ఎన్నో మాటలు చెప్పారు, వాళ్ళ ద్వారా మీరు పలికించారయ్యా. మీకు వందనాలయ్యా ప్రభా. మీరు మమ్మల్ని దీవించండి అయ్యా ప్రభా. వాక్యాన్ని మేము మంచిగా విని వాక్యాన్ని మేము మంచిగా వెంబడించేలాగా మీరు మాకు సహాయం చేయాలని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆశీర్వదించండి ప్రభా. యేసుక్రీస్తు నామములో మీరు మాకు సహాయం చేసి నడిపించాలని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. రెండోగా మనకి చర్చికి స్పాన్సర్లు వచ్చేలాగా ప్రార్థన చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కరోనా ప్రారంభం అవుతోంది. ఈ ఒక చైనాలో ఎంతో మంది కరోనా వలన చనిపోతున్నారంట. ఇండియాకి త్వరగా రాబోతుంది అని చెప్తున్నారు. ఆల్రెడీ ఇండియాలో ఒక 10-15 మందికి ఆ ఒక కరోనా మళ్ళీ వచ్చింది.
మళ్ళీ మోస్ట్లీ జనవరిలో లాక్డౌన్ చేస్తారేమో అని మాట్లాడుతున్నారు. ఇలా కరోనా వచ్చే ద్వారా మన ఇండియాకి చాలా ఒక చర్చిలకి స్పాన్సర్లు వచ్చేలేదు, ఆగిపోతాం మళ్ళీ. ఎందుకంటే కొరియా దేశంలో కూడా ఇప్పుడు ఆల్రెడీ కరోనా వచ్చింది, కొంతమంది ఆల్రెడీ బాధపడుతున్నారు. అందుకని కరోనా దేవుడు సంపూర్ణంగా నాశనం చేసేయాలి. కరోనాని దేవుడు సంపూర్ణంగా దేవుడు కాల్చేసి దేవుడు ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి అందరికీ దేవుడు మంచి ఆరోగ్యం కలిగి చేయాలి అని మనం ఒక నిమిషము కరోనా గురించి ఒక నిమిషం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుని జనాలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనని విని దేవుడు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి మనం అడగాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను మా చర్చిలో ఒక మాట, ఏమంటే మన దేవుడు ఎలా ఉండే దేవుడు అన్నాడంటే, మనం అడిగే వరకు దేవుడు ఏమి చేయడు, మనం అడగాలి. మనం అడిగినప్పుడే దేవుడు ఆ కార్యం చేస్తాడు. అడగకుండా గమ్మున కలగకుండా ఉండేవనుకో దేవుడు ఏమి చేసలేదు. అందుకని మనం ఇప్పుడు కరోనా గురించి ప్రార్థన చేస్తామా? చూడండి, మొదట 2020లో కరోనా వచ్చింది. 2020-21లో ఎంతో మంది చనిపోయారు, ఎన్నో పాస్టర్లు చనిపోయారు. ఈసారి కరోనా వస్తే ఈ గ్రూప్ లో ఉండే ఎన్నో పాస్టర్లు చనిపోతారో తెలియదు. ఇక్కడ జూమ్ యాప్ లో ఉండే ఇంకో బైబిల్ గ్రూప్ లో ఉండే ఎంతో మంది పాస్టర్లు చనిపోతారో తెలియదు. మనం ఎవరు చనిపోకుండా మంచిగా పరిచయం చేయాలంటే మనం కరోనా ఆగిపోయేదానికి ప్రార్థన చేయాలి. అవునా? కరోనా ఆగిపోలేదంటే మనలో ఎంతో మంది మనం ప్రాణం కలుసుకుంటాము. మనం ఉండేలేదు ఈ లోకంలో. అందుకని మనము ఇప్పుడే నోరిప్పి మైకులు ఓపెన్ చేసి కరోనా గురించి ఒక నిమిషం మనం ప్రార్థన చేస్తాం. కరోనాని దేవుడు తన రక్తంతో కడిగి పరిశుధాత్మ అగ్గిని దేవుడు కురిపించి కరోనాని కాల్ చేయాలని మనమందరూ ఒక నిమిషం గట్టిగా నోరిప్పి ప్రార్థన చేస్తామా? అందరూ మైక్ ఓపెన్ చేసి గట్టిగా ప్రార్థన చేస్తామా? చైనాలో ఎంతో మంది చనిపోతున్నారయ్యా ప్రభా. 2020 ఎంతో మంది చనిపోయారు ప్రభా. ప్రభా ఈ రోజు ప్రభా మళ్ళీ కరోనా వస్తుందయ్యా ప్రభా. ఈ కరోనా వచ్చిన ప్రభా మాకు భయం లేదు, ప్రభా కరోనాని ప్రభా కరోనాని పరిశుద్ధాత్మ దేవుని అగ్నితో ప్రభా